ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 19. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ నిత్యానందుల వారు తర్వాతి వృత్తాంతం ఇట్లు చెప్పసాగినారు. విద్యాసాగర, సద్గురుని స్మరణముతోనే సకల విధులు పూర్తి చేసుకున్నారు శివాజీ. అతని వెంట వచ్చిన 10 మంది స్నేహితులు అనుయాయులను కలిసి సద్గురుని దర్శించి ఉత్సాహముతో ఆఘమేఘాలపై బయలుదేరాలని చెప్పగా, విద్యాసాగరుడు నిత్యానందులతో, గురుదేవా, నిజంగానే సద్గురు దర్శనం కోరినప్పుడు మానసికంగా అస్థిమితము ఆందోళన నాకున్నూ అనుభవమే. సద్గురుని యందు ఆకర్షణ దీనికి కారణం అంటారా, లేక శిష్యుని దోషాలు ఈ విధంగా వేధిస్తాయా అని ప్రశ్నించాడు. శ్రీ సుఖమహాముని గురుసేవ. శ్రీ నిత్యానందులు నవ్వుచూ, విద్యాసాగర, వ్యాసమహర్షి సంకల్పముతో ఉద్భవించిన కుమారుడు శుకుడు. అతడు పుట్టుకతోనే జ్ఞాని, అతి చిన్న వయసులోనే తపస్సు చేసిన పుణ్యపురుషుడు. ఆయనకు ఒకసారి వైకుంఠానికి పోయి శ్రీ మహావిష్ణువును దర్శించుకోవాలని సంకల్పం కలిగి వైకుంఠ ద్వారం వద్ద నిలిచాడు. ద్వారపాలకులు ఆయనను ఆపి లోనికి వెళ్ళి శ్రీమన్నారాయణ యొక్క అనుమతి తీసుకొని తర్వాత లోనికి పంపుతామన్నారు. ఆయన సమ్మతించి అలాగే నిలబడగా వారు లో నుండి వచ్చి, ఆర్య, తమరు గురువును ఆశ్రయించి సేవించి ఉపదేశము పొందని కారణముగా వైకుంఠ ప్రవేశమునకు అనుమతి లేదని శ్రీ మహావిష్ణువు తలపమన్నారని విన్నవించారు. శుకునికి చాలా ఆశ్చర్యం కలిగింది. గురువును పొందకుంటే ఏమి? తాను లోకానికి అంతటికీ గురువైన వ్యాసమహర్షికి పుత్రులను, నాకు వేరే గురువును ఆశ్రయించవలసిన అవసరమేమి? ఇది వింతగా ఉన్నది అనుకొని సరాసరి తండ్రి వద్దకే పోయి విషయమంతయు వివరించెను. తన సందేహం తీర్చి తనకు గురుత్వం వహించమని కోరెను. కానీ వ్యాసమహర్షి అందులకు శాస్త్రం ఒప్పదనెను. తండ్రి వేరు, గురువు వేరు, నీవు వేరే సద్గురువును ఆశ్రయించి ఉపదేశం పొందుమనెను. అప్పుడు శుకుడు సద్గురువు ఎక్కడ ఉన్నాడో, ఎట్లు ఆశ్రయించవలనో తెలపమనగా, ఆయన మిథిలా నగరమునకు పోయి జనకుడను మహారాజును గురువుగా వరించి సేవించమని సూచించెను. ఈ విషయము వినగానే, నేను ఇంత గొప్ప జ్ఞానినై ఉండి ఒక సామాన్య రాజును ఆశ్రయించుటయా అను వ్యతిరేక తలంపు కలిగెను. కానీ తండ్రి వేరే మార్గం లేదు నాయనా, వెళ్ళుమనెను. శుకుడు అయిష్టంగానే బయలుదేరి మిథిలా నగరం చేరి ఆ రాజు ఎటువంటి వాడని విచారించెను. ఎవరికి తోచిన విధంగా వారు చెప్పగా, ఇటువంటి వాడు నాకెట్లు గురువు కాగలని వెనుదిరిగిపోయాను. తండ్రి మరలా బోధించి పంపగా మరలా మిథిలకు చేరి రాజు అన్యాయవర్తనుడని విని మరలిపోయాను. ఈ విధంగా అతడు తండ్రి పంపున 12 సార్లు మిథులకు వచ్చుట, ఏదో ఒక విఘాతము మనసునందు ఏర్పడగా మరలిపోవుట జరుగుతూనే ఉండెను. 13వసారి తండ్రి బావుగా నచ్చజెప్పి బుజ్జగించి పంపెను. తన కుమారుని స్థితికి కించిత్ ఉపాయం సూచించమని నారద మహర్షిని ప్రార్థించాను. అప్పుడు శుకుడు పోయే దారిలో ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో నారదుడు వేగంగా పారుతున్న వాగులో ఒక తట్టతో మట్టి తెచ్చి పోయిచుండెను. ఆ మట్టి కొట్టుకొని పోచుండెను. ఇది చూచి శుకుడు, ఇదేమిటి తాత, అలా ఎంత మట్టి పోసినా కట్ట నిలుచునా? ముందుగా కొన్ని పెద్దరాళ్ళు వేసి కొన్ని కర్రలు గడ్డి వేసి దానిపైన మట్టి పోస్తే కట్ట నిలుస్తుంది. ఇలా ఎందుకు పిచ్చివాళ్ళ శ్రమ చేస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు అని ప్రశ్నించుతాడు. అప్పుడు ఆయన, నా పని నా ఇష్టం, నా జీవితం వృధా అయితే నీకెందుకు? అయినా శుకుడని నా స్నేహితుని కొడుకు ఒకడున్నాడు. వాడు పుట్టకతోనే 14 కళలతో పుట్టాడు. వాడు గురువును ఆశ్రయించిన తండ్రి బోధిస్తే ఇప్పటికి 12 సార్లు అక్కడి దాకా వెళ్ళి తిరిగి వస్తూ పుట్టుకతో వచ్చిన 14 కళల్లో 12 కళలు పోగొట్టుకున్నాడు. వాడికన్నా నేనేమి పిచ్చివాడిని కాదులే అని సమాధానం చెప్పగా శుకుడికి చాలా విచారం కలిగింది. ఆ వ్యక్తి తానేనని చెప్పే సాహసము లేక సిగ్గుపడిపోయినాడు. తన జ్ఞానము 12 కళలు తగ్గిందనే రహస్యం తెలిసింది. ఇంతే చాలనుకొని వేగంగా వెళ్ళి ఇక ఏమైనా సరే తిరిగి రానని నిర్ణయించుకున్నాడు. మిథిలా నగరం చేరి ద్వారపాలకుల ద్వారా రాజుకు తాను వచ్చినట్టు సమాచారం చెప్పమన్నాడు. వారు తిరిగి వచ్చి రాజుగారు చెప్పేదాకా తమరిని ఈ చోటనే వేచి ఉండమన్నారని చెప్పారు. అలాగే ఆ రాజప్రాసాదం గోడను ఆనుకొని నిలబడితే అలా 6 నెలలు గడిచిన తర్వాత రాజుగారు పిలిపించి పరిశుభ్రంగా స్నానం చేయించి నూతన వస్త్రాలు కట్టించి అనురాగంతో పలకరించారు. నీవు నా గురుపందువు అయిన వ్యాసమహర్షి కొడుకు అని తెలిసి చాలా సంతోషం కలిగిందని నగరమంతా ఉత్సవం జరిపించుతానన్నారు.
ఆ రాజును ఆయన వైభవమును చూడగానే శుకునికి ఇతనేమి విరాగి, నా వైరాగ్యమే ఇంతకన్నా గొప్పదనే భావం కలిగింది. సేవకులను పిలిచి నగరంలో జరిగే ఉత్సవానికి శుకుని తీసుకెళ్ళమన్నారు. శుకుని తలపైన ఒక పాల బిందె ఉంచి, నగరోత్సవం తిలకించేందుకు తోడ్కొని పొండి, ఒక్క చుక్క పాలు చిందినా సరే నన్ను అడగకుండానే తనకి శిరచ్ఛేదము చేసేయండి, ఇది మా ఆజ్ఞ అన్నారు. శుకునికి వెంటనే వెనక్కు తిరిగిపోవాలనిపించింది. కానీ ఇప్పటికే 12 కళ్ళు పోయాయనే మాట గుర్తుకొచ్చి తమాయించుకున్నాడు. ఆ సేవకులు శుకుని తలపై పాల బిందెతో నగరమంతా తిప్పినారు. శుకుడు అత్యంత జాగ్రత్తతో పాలు చిందకుండా నడిచాడు. తిరిగి అంతఃపురం చేరిన తర్వాత రాజుగారి వద్ద ఆ పాల బిందెను దించారు. ఏమయ్యా, నీ గురించి మేము ఏర్పాటు చేసిన ఉత్సవం బాగుందా, నీకు సంతోషం కలిగిందా అని అడిగారు. రాజా, ఇంకెక్కడి సంతోషము, ఇంకెక్కడి ఉత్సవము, నా నెత్తి మీద పాలకుండా నా మెడ మీద కరవాలము, తల ఎగిరిపోకుండా ఉండాలంటే పాలు చిందకూడదు. నా దృష్టి అంతా పాలకొండ మీదే కానీ ఉత్సవాల మీదకి ఎలా పోతుందన్నాడు. అటువంటి ఏకాగ్రత కొరకే రాజుగారు ఆ విధంగా ఏర్పాటు చేసినారు. అప్పుడు రాజుగారు ఆదరంగా, నాయన, ప్రతి క్షణము మృత్యువు ఆ విధంగా వెన్నంటి ఉన్నదన్న జ్ఞానం కలిగిన వానికి ఈ ప్రాపంచక సుఖాలు ఏవీ రుచించవు. నీలోనున్న ఆత్మ నాలోనున్న ఆత్మ ఒకటే గాని ఈ రాజశరీరము నీది బ్రాహ్మణ శరీరము, ఈ ఉపాధులకే విలువ ఇచ్చుట అజ్ఞానం అని శుకునికి తత్వబోధ చేసి 6 నెలలు సేవలో ఉంచుకొని అతనిని పూర్ణజ్ఞానిగా చేశాను. ఇప్పుడు అతనికి వైకుంఠమునకు పోయి విష్ణువును దర్శించవలన కోరికయే లేకుండాను. భగవత్తత్వము గురుతత్వము అవగతమయ్యను. సద్గురుని ఆజ్ఞ మేరకు తండ్రి వద్దకేగను. అప్పుడు తండ్రి అయిన వ్యాసుడు, కుమారా, సద్గురుని కృపకు పాత్రుడవైతివి, సంపూర్ణ కళల కలవాడవైతివి, అనగా 16 కళలు సంపాదించను. కుమారా, సద్గురుడు ఎట్లున్నాడని ప్రశ్నించెను. శుకుడేమీ మాట్లాడలేదు. తండ్రి, ఏమి నాయన, గురువు సూర్యుని వలె తేజోమూర్తిగా ఉన్నాడా అని ప్రశ్నించెను. అప్పుడు శుకుడు, అవును తండ్రి, 1,000,000 సూర్యుల తేజవంతుడే గాని తేజస్సులో వేడిమి లేదనను. తండ్రి, అయితే చంద్రుని వలె శీతలంగా ఉన్నాడా నాయన అని ప్రశ్నించెను. 1,000,000 చంద్రుల చలదనం ఉంది కానీ చంద్రునిలో గల మచ్చ సద్గురునందు కానరాలేదు అన్నాడు. తండ్రి, నాయన, అయితే గురువు ఎలా ఉన్నాడో చెప్పు మరి అని అడిగాడు. అప్పుడు శుకుడు, గురునితో పోల్చదగిన వస్తువు ఈ సృష్టిలోనే లేదు తండ్రి, ఇది మాత్రం చెప్పగలనన్నాడు. విద్యాసాగర, సద్గురు సమాగములోని మాధుర్యం ఎవరికి వారు అనుభవించవలసినదే గాని వర్ణింప నలవి కాదని శివాజీ పరిస్థితిని వివరింపబూనిది. శివాజీ మరియు కొంతమంది స్నేహితులను బయలుదేరి చాపల్ మఠమునకు చేరిరి. అక్కడున్న శ్రీరామమూర్తికి నమస్కరించుకున్నారు. ఆ మఠాధిపతి అయిన అక్కాబాయి అందరినీ ఆదరించింది. శివాజీ ఆమెకు చేతులు జోడించి నమస్కరిస్తూ, అక్కాబాయి, సద్గురు మౌలి ఎక్కడ ఉంటారో చెప్పగలరా? మేము వారి దర్శనం కోరి చాలా ఆతృతతో ఉన్నాము అని చెప్పగా, ఆమె, సమర్థులు ఇప్పుడు సింగన్వాడి హనుమానాలయంలో ఉన్నారని తెలిసి మా వాడు మీ లేఖ తీసుకొని వెళ్ళాడు. మీరు కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని శ్రీరాముల వారి ప్రసాదం మధ్యాహ్న భోజనం చేసుకొని వెళ్ళండి కోరింది. కానీ అక్కాబాయి, తమరు అడ్డు చెప్పవద్దు, మేము గురుదర్శనం అయ్యే వరకు నీరు కూడా త్రాగరాదని నిశ్చయించుకొని బయలుదేరినాను. ముందు వారి దర్శనమే నాకు ధ్యేయమని పలుకగా, సరే వెళ్ళుము, కానీ ఒక్క మాట, ఇంతమంది వెళితే అసలు దర్శనం కాకపోవచ్చును, తమరొక్కరే వెళ్ళి దర్శించడం మంచిదని సలహా చెప్పినది. శివాజీ, నాకేమి భయము, ఒక్కడినే వెళ్ళగలనని బయలుదేరగా దివాకర భటును తోడుగా ఇచ్చి పంపించింది. శివాజీ వెంట అందరినీ రావద్దని చెప్పినా తానాజీ, బాలాజీ, ఆవాజీ అనేవారు వారి వెనక కొంచెం దూరంగా అనుసరించారు. శివాజీకి సద్గురు దర్శనం. వీరు అక్కడకు చేరుకునే సమయానికి కొంచెం ముందుగానే కళ్యాణ్ అక్కడి స్వామి సమర్థుల వద్దకు చేరుకొని శివాజీ రాసి పంపిన లేఖను గురుదేవులకు చదివి వినిపిస్తున్నాడు. తమ దర్శనం కొరకు శివాజీ చాలా ఆతృతపడుతున్నట్లు ఈ లేఖ ద్వారా తెలుస్తున్నది మహారాజ్ అని కళ్యాణ్ చెప్పే ముగింపు వాక్యాలు శివాజీ దివాకర్ల చెవిన పడినాయి. శ్రీ సమర్థులు అలికిడి కనిపెట్టి ఎవరెక్కడ అనగానే కళ్యాణ్ అటుగా చూచి, మహారాజ్, దివాకర్ మరి ఇతరులెవరో కూడా వచ్చారు అంటుండగానే దివాకర్ వచ్చి మహారాజ్ అంటూ పాదాభివందనం చేసి శివాజీ వారు తమ దర్శనానికై చాపల్ మఠానికి రాగా, అక్కా, నన్ను తోడుగా వెళ్ళమంటే వచ్చాను స్వామి అని విన్నవించాడు. ఇంతలో శివాజీ తటాలను ముందుకు వచ్చి అమాంతంగా పాదాల భయపడి నమస్కరించాడు. గొంతు గద్గదమై ఒక్క మాట కూడా పెగిలి రాలేదు. తాను స్వప్నములో చూసిన దివ్యమంగళ స్వరూపం ఎదుట నిలిచి ఉన్నది.
అనేక జన్మల నుండి ఏదేదో చెప్పుకోవాలని, అనేక చర్చలు చేయాలని, వారి చరణాల వద్ద తన జీవితాన్ని అర్పితం చేయాలని మనసంతా ఆలోచన పుట్టగా ఉంది. తీరా సద్గుని దర్శనంతో నోట మాట రావడం లేదు. సరికదా, మనసులో ఏ ఆలోచన లేకుండా ప్రశాంతమైపోయింది. కళ్ళ నుండి ధారాపాతంగా అశ్రుధారలు వర్షిస్తున్నాయి. ఇన్ని రోజుల అశాంతి ఒక్క క్షణంలో మహారాజు వారి చల్లని చూడుకులతోనే తొలగిపోయినది. తన స్థితి ఏమిటో కూడా చెప్పుకునేందుకు వీలుగా లేదు. కోటి సూర్య ప్రకాశము, కోటి చంద్రుల చల్లదనము, కోటి తల్లుల ప్రేమ, కోటి తండ్రుల బాధ్యత ఆ మహారాజు వారి చూపుల్లో నిండినట్లు గ్రహించుకున్నాడు. శ్రీ సమర్థుల దర్శనముతో 3 రోజుల నుండి ఆహారం చేసుకోకుండా ఉన్నప్పటికీ వారి స్మరణ చేతనే తాను బలంగా ఉండగలిగినాడు. ఏమి వారి దివ్యశక్తి ప్రసరణము! ఇటువంటి మహాత్ములైన వారు నా రాష్ట్రముందు ఉండగా వారి అండదండలతో నేను రాజవైభవాన్ని అనుభవిస్తూ కూడా వారిని దర్శించలేకపోవడం నా నేరమే. అయినా నేరములెంచని వారి నైజమే వారికి ఆభరణాలు. ఓ మహాత్మా, నా నేరములను మన్నించి నీ సేవాభాగ్యాన్ని ప్రసాదించమని మనసులోనే ప్రార్థించుకుంటున్నాడు. శ్రీ సమర్థులు ఉద్ధవుని వంక అర్థవంతంగా చూశారు. అతడు ఒక ఆసనం తెచ్చి శివాజీ వరకు వేసి కూర్చోమని కన్నులతోనే సూచించాడు. నీళ్లు నిండిన కళ్ళతో శివాజీ అతి కష్టం మీద గొంతు పెగల్చుకొని, మీ సమక్షంలో నన్ను ఇలా నిలబడనీయండి మహారాజ్ అని మాత్రం అనగలిగాడు. శ్రీ సమర్థులు వెంటనే కళ్యాణ్ వంక చూసి, చూశావా కళ్యాణ్, శివాజీ వస్తే ఎలా గౌరవించాలి, ఎలా మర్యాద చేయాలని తగదాపడుచున్నావుగా, ఇది అతని ఆంతర్యం తెలిసిందా, ఆయన భక్తి సౌరవం అంటూ పొగడుచున్నట్లుగా మాట్లాడుతున్న గురుదేవులతో శివాజీ, స్వామి మహారాజ్, నేను ఒక అల్పజీవిని. మీ కరుణాకటాక్షల కొరకు ఎన్నో రోజుల నుండి తపన పడుచుండగా ఈనాటికి మీ దర్శనం అనుగ్రహించి నాకు శాంతిని కలిగించినారు. ధనుడనైనాను అని ఎలాగో ప్రార్థించగలిగాడు. ఇప్పుడే నీ లేఖ వచ్చింది, విషయం తెలిసినది. అంతలో మీరు వచ్చారు. ఇంత తొందర ఏమొచ్చింది? ఎన్నో ఏళ్ళ నుండి మీ రాజ్యంలో ఉంటున్నాము. కనీసం మా గురించి ఎవరి ద్వారాను మీకు తెలియలేదా అన్నారు సమర్థులు. శివాజీ తన యావశక్తిని కూడగట్టుకొని, గురుదేవా, నిజంగా నా పరిస్థితులన్నీ తమరికి తెలియనివి కావు. మీ గురించి తెలిసి కొద్ది కాలమే అయ్యింది. నా అపరాధం మన్నించండి. స్వామి క్షంతవ్యుడను అనుగ్రహించండి అంటూ వేడుకోలుగా అన్నాడు. రాజా, రాజ్య పరిపాలన సాధారణ విషయం కాదు, మాకు తెలుసును. కానీ రాజు ప్రతి విషయంలోనూ సావధానంగా ఉండి తీరాలన్నదే మా ఉద్దేశ్యము. మీ దేశంలో ఎక్కడెక్కడ ఎటువంటి సాధకులు, భక్తులు, సాధువులు ఉన్నారో తెలుసుకోవాలి. ఇంటి యజమానికి ఇంటి విషయంలో ఎంత శ్రద్ధ ఉంటుందో రాజుకు రాజ్యంలోని ప్రతి విషయము పైన అంత శ్రద్ధ ఉండాలి. లేకుంటే కొన్ని అపాయాలు సంభవించవచ్చును. కొన్నిసార్లు నమ్మకస్తుల వలె నటించే ద్రోహులు కూడా సంఘంలో ఉంటారు. నీవు ఎక్కడ ఏ విషయంలోనూ పొరపాటు పడకూడదని ఇంత హెచ్చరిక చేసినామని సమర్థులు, రాజా, సాధువులైన వారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమైషాం గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తాం సుఖినో భవంతు అని ప్రార్థనతో వారి సర్వసాధనను భగవదర్పితము చేస్తారు. గోబ్రాహ్మణ రాజహితము కొరకు ఆ పుణ్యం ఉపయోగపడాలని వారి ప్రార్థనలోని ఆంతర్యము. కావున రాజు సాధువులకు ఏమీ కష్టం కలగకుండా కాపాడుకోవాలి. అది రాజు బాధ్యత అయి ఉన్నది. ఈ విధంగా పరస్పరము స్ఫూర్తిని కల్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. కావున నీకింత కఠినంగా చెప్పవలసి వచ్చింది అని బోధించారు. స్వామి మహారాజ్, నా వలన తప్పే జరిగింది, క్షమించండి అన్నాడు శివాజీ. ఆ మాటకి ఏమీ సమాధానం చెప్పకుండా, ఏమో రాజుగారు ఇంత దూరం కష్టపడి వచ్చారంటే కారణం ఏమై ఉంటుందబ్బా అని పెద్దగానే తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నారు. స్వామి, పెద్ద కారణం అంటూ ఏమీ లేదు, తమ ఆశీస్సులు ప్రసాదిస్తే చాలు అన్నారు శివాజీ. శ్రీ స్వామివారు, ఇంకేమి ఆశీస్సులు, ఇంకేమి ప్రసాదము, ఎప్పుడో ఇచ్చేశాము కదా అన్నారు. వెంటనే సర్దుకొని శివాజీ, గురుదేవా, మంత్రోపదేశం ఇచ్చి నన్ను మీ శిష్యునిగా స్వీకరించాలి. స్వామి, నా అభ్యర్థనను మన్నించండి అని వేడుకున్నాడు. శివాజీకి నామోపదేశం. శ్రీ సమర్థులు కళ్యాణ్ వైపు సాలోచనగా చూడగా, అతడును అంగీకరించండి స్వామి అన్నట్లు సమర్థించాడు. సరే కానీ ఏమన్నారు శ్రీ స్వామి. కళ్యాణ్తో మంత్రదీక్ష ఇచ్చుటకు కొన్ని వస్తువులు కావాలి కదా, అన్నీ సిద్ధం చేయించు అన్నారు. శివాజీ తనతో కూడా వచ్చి అలంత దూరంలో ఉన్న తన పరివారం చేత పూజకు కావాల్సిన సామగ్రి, దీక్షా ప్రదానానికి నూతన వస్త్రాలు అన్నీ తెప్పించాడు. కళ్యాణ్ నేతృత్వంలో శివాజీ నదిలో స్నానమాచరించి నూతన వస్త్రాలు ధరించాడు.
కళ్యాణ్ శ్రీరామచంద్రుల వారికి పూజ చేశాడు. శ్రీ సమర్థుల వారు ఒక చెట్టు కింద ఆసీనులైనారు. శివాజీ తన కోరిక మన్నించి గురుదేవులు మంత్రదీక్షనిచ్చుట తన పూర్వజన్మ పుణ్యముల ఫలితమేనని భావించిన కొద్దీ ఆయన మనస్సు ఆనందముతో నిండిపోయినది. శ్రీ సమర్థుల సముఖానికి వచ్చి సవినయంగానే నిలబడగానే ఎందుకో తనకు తెలియకుండానే శరీరం గడగడ వణుకుతూ ఉన్నది. ఎంత ఆపుకుందామన్నా ఆగడం లేదు. ఎన్నో యుద్ధాలు నిర్భయంగా చేసిన తనకు ఈ వణుకేమిటో బోధపడడం లేదు. గురుదేవులు చాలా ఉగ్రంగాను గంభీరంగాను ఉన్నట్టు తోచారు. శివాజీ వంక చూచి సన్నిధిలో కూర్చోమని సంజ్ఞ చేశారు. అలాగే వణికే శరీరముతోనే వారి వద్ద కింద కూర్చున్నాడు. శ్రీ సమర్థులు తన పాదాలను కిందకు పెట్టారు. ఆ పాదాలను గట్టిగా పట్టుకొని గురుని చూపులతో చూపు కలిపి కొన్ని క్షణాలు అలాగే ఉండగా ఆ వణుకు తగ్గిపోయింది. కళ్యాణవంక శ్రీ స్వామివారు చూచి సైగ చేయగా దివాకర్ భట్ మంత్రాలు పఠిస్తూ ఉండగా శివాజీ చేత యథావిధిగా గురుపాదాలకు పూజ చేయించినాడు కళ్యాణ్. ఇంతలో అక్కాబాయి కూడా అక్కడికి వచ్చి చేరినారు. పూజానంతరము కళ్యాణ్కు, ఉద్ధవ్కు, అక్కాబాయికి శివాజీని పాదాభివందనం చేయమన్నారు. శివాజీ లేచి గురువు చెప్పినట్లు వారు ముగ్గురికి నమస్కరించాడు. తరువాత శ్రీ సమర్థులు శివాజీ తమ బాహువుల్లోకి తీసుకొని ఉదయానికి హత్తుకొని అతని చెవిలో మంత్రోపదేశం చేశారు. తిరిగి పాదనమస్కారం చేయించుకొని దిగ్విజయీ భవ అని ఆశీస్సులిచ్చి తదుపరి కూర్చుండజేసి అందరికీ కలిపి తత్వబోధ చెప్పారు. లఘుబోధ. ముముక్షువైన వానికి ఆత్మ, అనాత్మ, వివేకము చాలా ముఖ్యమన్నారు. ఆత్మజ్ఞానము, తత్వజ్ఞానముల కొరకు విచారణ చాలా అవసరమని తెలిపారు. దానినే లఘుబోధగా దాసబోధ గ్రంథమందు కూడా ఉదహరించినారు. దాని సారాంశం ఇట్లున్నది. పంచమహాభూతములనేవి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అని 5 ఉన్నాయి. వాటి కలయికతోనే సృష్టి మొత్తం ఏర్పడినది. సృష్టికి ముందు ఏర్పడినాయి కావున అవి శాశ్వతముగా అనిపిస్తాయి, కానీ శాశ్వతము కాదు. భూమి ఏర్పడి అనేక లక్షల సంవత్సరాలు అయినది. దానిలో ఎన్నో మార్పులు వచ్చినాయి. అగ్నిపర్వతాలు బ్రద్దలకుడ ద్వారాను, భూకంపాలు వచ్చినప్పుడు మెరక పల్లాలు తారుమారయ్యే కొండలుండే చోట లోయలు, పల్లమున్న చోట కొండలు ఇలా మార్పు చెందుతుంది. నీరు కూడా భూమిపై పారేటప్పుడు ఒకే విధంగా కాక ఎక్కడ పల్లము ఉంటే అక్కడికి పోతుంది. నీరు సూర్యరశ్మికి ఆవిరి రూపం ధరించి మళ్ళీ వర్షరూపంగా కురిసి వేడి తగులగానే మళ్ళీ మేఘంగా మారుతుంది. ఇక అగ్ని, ఇది ఒక విధంగా సూర్యుని నుండి మనకు వచ్చే ప్రకాశం. దీని యందు మార్పులు సహజము. ఇక వాయువు 4వది. అది చలికాలంలో వద్దనిపిస్తుంది, వేసవిలో కావాలనిపిస్తుంది, కానీ అది ఎప్పుడూ మన ఇష్టానికి రాదు. ఇక ఆకాశం 5వ మహాభూతం. అది కంటికి కనిపించదు, కానీ శబ్ద ప్రధానమైనది. ఆకాశం ఉన్నదని నిరూపణము శబ్దము ద్వారా జరుగును. ఇవన్నీ ప్రళయం వచ్చినప్పుడు నశించిపోయేవే. ఈ సృష్టిలోని జీవజంతువుల అన్నిటి శరీరములు ఈ పంచభూతముల కలయికతోనే ఏర్పడినవి. జీవితం ముగియగానే పంచభూతములోనే కలిసిపోవును. ఈ విధంగా మార్పులు, వికారాలు కలిగి పుట్టుచూ చచ్చుచూ ఉండే వాటిని అశాశ్వతములు అంటారు. ఇవి మారుచున్నా ఏ వికారములు లేకుండా నిత్యమై సత్యమై ఉన్న వస్తువే వీటన్నిటికీ మూలాధారమై ఉన్నది. దానికి మార్పులు ఉండవు. అది త్రికాలాబాధ్యము. అదే ఆత్మవస్తువు. మానవ శరీరాలు పుట్టి, పెరిగి, తరిగి నశిస్తాయి కదా. పెరిగేటప్పుడు, తరిగేటప్పుడు అనేక మార్పులకు లోనవుతాయి. ఇన్ని మార్పులు శరీరం పొందుతున్నా ఆత్మ ఏ మార్పును పొందదు, పెరగదు, తరగదు. దీనిని తెలుసుకున్నట ద్వారా ఆనందం కలుగుతుంది. అది నిత్యమైనదని తెలియటకే, ఆ భావనను స్థిరపరచుకున్నటకే ఈ వివిధ సాధనలు ఉపకరిస్తాయి. ఆ సాధనలోని అంగములే సత్సాంగత్యము, గురుసేవ, నిరంతర హరినామస్మరణం. ఇవన్నీ ఒకదానికొకటి పూరకాలుగా ఉంటాయి. భగవత్కృప, గురుకృప తోడైతే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఆ పైన జన్మ లేదు, మృత్యువు లేదు. అటువంటప్పుడు సుఖము, దుఃఖము ఎలా ఉంటాయి? అంతా ఒకటే, నిత్య, సత్య, నిర్మల, నిరాకార పరబ్రహ్మతత్వము. ఎటు చూచినా కనిపించేదంతా బ్రహ్మతత్వమే. దృష్టిని జ్ఞానమయం చేస్తే అంతా బ్రహ్మమయమే. అప్పుడు నేను వేరు, జగత్తు వేరు కాదు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనుభూతమగును. ఆత్మతత్వం అనుభూతమైన పిదప ఈ పాంచభౌతిక దేహం అనిత్యమని రూఢి అయి దీనిపై మోహం నశించను. జీవునకు ఇటువంటి అత్యుత్తమ స్థితిని పొందడానికి ఈ దేహమును ఉపాధి చాలా అవసరం. ఆత్మ యొక్క దివ్యస్థితిని అనుభూతమనర్చుకున్న వానికి, దివ్యాత్మ స్వరూపునికి ఆ స్థితిని అందించడానికి అనుకూలించిన ఈ శరీరము కూడా దివ్యతను సంతరించుకొనుచున్నది. కావున మానవుడు దివ్య భావనల చేత దివ్య మానవుడై దైవత్వమును పొంది లోక కళ్యాణ కారకుడు కావలెను.
ఈ స్థితిని ఎవరు పొందెదరో వారిని శ్రేష్ఠ పురుషులు, సమర్థులు, పురుషోత్తములు, మహాత్ములు అని అంటారు అని శ్రీ సమర్థులు వచించుచుండగానే శివాజీకి సమాధి స్థితి కలిగింది. ఉత్తముడైన శిష్యుడు అంటూ ప్రసన్నులై శివాజీ తలపై నుండి వెన్నుమీదుగా తమ చేత్తో నిమిరి ఇదే నిజానంద స్థితి అన్నారు. అంతటితో అతనికి బాహ్య స్థితిని ప్రసాదించారు. సద్గురుని ఆశీస్సులు. తదుపరి శివాజీ ఆత్మసమర్పణ చేసుకున్నాను, నాకు రాజ్యకాంక్ష లేదని వ్యక్తీకరిస్తూ ఉండగా శ్రీ సమర్థుల వారు, నీకిప్పటి వరకు కావలసినవన్నీ ఉన్నాయి, గురూపదేశం లేదని వైరాగ్యం పొందినావు, ఇప్పుడు అది కూడా లభించింది, ఇంకేమి కొరత ఉన్నది? నీ వలన దేశమంతటను శాంతి సుఖములు లభించవలని శ్రీరామాజ్ఞ, ఇది అనుల్లంఘనీయము, వెల్లుము, మా అండదండలతో విజృంభించి ఎవరును పీచమడంచుము, విజయోస్తు, దిగ్విజయోస్తు, జయ రఘువీర సమర్థ అని దీవించి శిష్యులందరితో చాఫల్ పొమ్మన్నారు. శ్రీ సమర్థులు, కళ్యాణ్, శివాజీకి శ్రీరాముని ప్రార్థించి ఆశీస్సులు ఇప్పించు అంటూ ఆజ్ఞ చేసినారు. శివాజీని రమ్మని ఆహ్వానించి శ్రీ సమర్థుల శిష్యులందరూ చాఫల్ మఠానికి బయలుదేరినారు. శివాజీ మరియు వారి అనుయాయులను గుర్రాలపైన వచ్చారు. అంతకుముందే శ్రీ సమర్థుల గురుదక్షిణగా సమర్పించబడిన వజ్రాలు రత్నమాణిక్యాలన్నీ జయ జయ రఘువీర సమర్థ అంటూ ఆయన ఆ అడవిలో 4 చెరుగులా విసిరేశారు. శివాజీకి ప్రసాదంగా గుప్పెడు మట్టి, గుప్పెడు రాళ్ళు, గుర్రపు లాడాను ఇచ్చారు. వారి ఆంతరం ఏమిటో తిన్నగా అర్థం కాలేదు. ఇంటికెళ్ళి తల్లిని అడగా నిర్ణయించుకున్నాడు రాజు. మఠంలో 3 రోజులు ఉండమన్నారు. అందుకని తనతో వచ్చిన 10 మందిలో 4 మాత్రం ఉండమని, మిగిలిన వారిని రాజ్యానికి పొమ్మని పంపివేశాడు. అందరూ మఠంలోనికి వచ్చిన తదుపరి శ్రీరాముల వారి ముందు నిలబడి కళ్యాణ్, దివాకర భట్టు, శివాజీ, ఆయన స్నేహితులు అందరూ చేతులు జోడించి, దేవాదిదేవ, దివ్యప్రభావ, దీనదయాల, ధర్మస్వరూప, తమ సన్నిధిలో నిలిచి ధర్మ సంరక్షణ కార్యదీక్షాదక్షుడైన శివాజీ గురుని ఆశీస్సులను తోడుగా తమ ఆశీస్సులను, అనుగ్రహమును కోరి ప్రార్థిస్తున్నారు. శ్రీ సమర్థుల ఆశీస్సులు లభించాయి, తమ కరుణామయ దృష్టిని ప్రసరింపజేసి కాపాడ ప్రార్థన అంటూ కళ్ళు మూసుకున్నాడు. 2 నిమిషాలు గడిచేసరికి శ్రీరాముని కిరీటానికి అలంకరించిన మల్లెపూల మాల జారి శ్రీరాముల వారి పాదాల వద్ద పడినది. దానినే ప్రసాదంగా తీసుకొని కళ్ళకద్దుకుని ఆనందంతో శివాజీ కిరీటానికి అలంకరించాడు కళ్యాణ్. అది మరుక్షణంలో ముత్యాలమాలగా మారింది. దాన్ని ఎల్లప్పుడూ శివాజీ తన కిరీటానికి ధరించే ఉండేవారు. 2వ నాడు ఉదయం శ్రీ సమర్థులు మఠానికి వచ్చారు. శ్రీరాములకు పూజ, భజన అన్నీ చేసి నైవేద్యం సమర్పించినారు. అందరూ పంక్తి భోజనం చేస్తుంటే శ్రీ సమర్థులు చలోక్తులతో అందరినీ నవ్వించారు. మహారాజు గారు వచ్చిన సందర్భంలోనైనా మంచి పిండి వంటలు చెయ్యాలిగా అక్కాబాయి, ఎప్పుడు మఠంలో మామూలుగా పెట్టే రొట్టెలేనా, ఏమైనా ప్రత్యేకతలున్నాయా? కళ్యాణ్, నీవు సిగ్గుపడకుండా లాగించరా? దివాకర్ అంత తక్కువ తింటే ఎలా? అబ్బాయిలు భోజనం వద్ద మగమాట పడితే తర్వాత బాధపడాల్సి వస్తుంది అంటుంటే, అక్కాబాయి, భక్ష్యాలు చేశాను స్వామి, తమరి చేతి మీదుగా వడ్డించండి అంటూ తెచ్చి బుట్ట గురుగారి ముందు పెట్టింది. మా అక్కాబాయి మంచి తల్లి, నీవే వడ్డించమ్మా నీ చేత్తో అని తాకి ఆమెకి ఇచ్చేశారు. ఎంతమందికి ఎన్ని వడ్డించినా అవి తరగనే లేదు. రాజుగారికి, ఆయన స్నేహితులకు కూడా ఆశ్చర్యం అనిపించింది. శివాజీ అనుచరులకు ధర్మబోధ. తర్వాత అందరినీ కూర్చుండజేసి తాంబూలం వేసుకోమన్నారు. శివాజీ స్వయంగా తాంబూలం శ్రీ సమర్థులకు ఇవ్వగా అందుకొని వేసుకున్నారు. మిగిలిన వారెవరూ వేసుకోలేదు. అందరికీ ధర్మబోధ చేశారు. రాజు వద్ద అంగరక్షకులుగా ఉండేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ దిక్కు నుండి ఏమి ఆపద వస్తుందో అని గమనించుకుంటూ ఉండాలి. నూతనంగా సేవకులను ఎంచుకున్నప్పుడు రాజుకు సరైన వివరణలు ఆ వ్యక్తి గురించి సేకరించి 100 పౌలు అమ్మకం ఉంటేనే తీసుకోవాలి. న్యాయ విచారణ చేసే సమయంలో నిష్కర్షగా నిజాన్ని వెలికితీసి నేరస్తునికి శిక్ష విధించాలి. నిరపరాధికి శిక్ష విధిస్తే భగవంతుని దృష్టిలో రాజు దోషి అవుతాడు. ధర్మమునకు కత్తికి వలె 2 వైపులా పదునుంటుంది. మనం ఎదుటివారికి హాని కలిగిస్తే అది మనకు హాని కలిగిస్తుంది. అయినా మన శివాజీ జిజియామాత శిక్షణలో పెరిగినాడు. భవానీమాత ఆశీస్సులు, శ్రీరాముని అనుగ్రహం పొంది ఉన్నాడు. 1000 పరంపరలు వరిస్తాయి. మీరందరూ తగు జాగరూకతతో మెలుగుచూ అధర్మాన్ని ఎదిరించి దీనులను, దుఃఖితులను ఆదుకోండి. గోబ్రాహ్మణ, స్త్రీ, బాలవృత్తులకు అండగా ఉండండి. విషనాగుల వలె సమాజ ద్రోహులు ఎవరైనా ఉంటే వారి కోరల పీక నిర్వీర్యం చేయండి. సంఘ విద్రోహుల పీచం అనచండి. మీకందరికీ శ్రీరామ రక్ష అని దీవించినారు. శివాజీ మనసు అపారమైన ఆనందాన్ని, ప్రశాంతతను అనుభవించింది ఆ సన్నిధిలో. ఇటువంటి ఆనందం ఎంత సంపద కలిగినా రాదనిపించింది. ఆ మరునాడు వారిని బయలుదేరమని వీడుకోలు చెప్పే సమయంలో శివాజీ కలలో నీళ్లు తిరుగుతుండగా
నాకు రోజు మిమ్మల్ని దర్శించుకోవాలనిపిస్తున్నది అని అంటుంటే పకపక నవ్వి, మేమెక్కడ ఉంటామో మాకే తెలియదు, అది కుదరని పని, అప్పుడప్పుడు దర్శించుకోండి, జయ జయ రఘువీర సమర్థ అని అనుమతించారు. గురుదేవులకు పాదనమస్కారం చేసి బయలుదేరి వచ్చి సరాసరి తల్లి వద్దకు చేరి ఆమెకు నమస్కరించి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ అన్ని విషయాలు చెప్పాడు. ఆమె ఆనందానికి మేరలేదు. తరువాత మట్టి, రాళ్ళు, గుర్రపులాడ ప్రసాదం సంగతి చెప్పి దానికి అర్థమేమిటని అడిగాడు. నీకు సామ్రాజ్యము, దుర్గములు, గుర్రపు దళము విస్తారంగా లభిస్తుందని అర్థమని ఆమె చెప్పింది అని శ్రీ నిత్యానందుల వారు తెలుపగా, విద్యాసాగరుడు, గురుదేవ, ఈ సామర్థ్యమంతయు రఘువీరునిదేనని ఎప్పటికప్పుడు అహంకార నిర్మూలనకై శ్రీ రామదాసు స్వామి ఇట్లు స్మరించుచున్నారని నాకు అనిపిస్తూ ఉన్నది. ఇందులోని సత్యము తెలుపగోరుచున్నాను అని ప్రార్థించెను. శ్రీ నిత్యానందులు, నాయన, నీ బుద్ధి అత్యంత వికాసమును పొందుతున్నది, చక్కగా గ్రహించుచున్నావు, బుద్ధికి పదును పెట్టుచున్నావు. శ్రీరామనామం అత్యంత శక్తివంతమైనదని నిరూపించటకే హనుమంతుల వారు సేతుబంధన సమయంలో ఒక్కొక్క రాయిపైన ఒక్కొక్క అక్షరమును చెక్కించి వరుసగా రా, తరువాత మా అని చెక్కిన రాళ్లను సముద్రముపై పేర్పించగా అవి అతుక్కొని వారధి ఏర్పడినది. అనగా రాలయందు కూడా ఆ నామం వలన ఐకమత్యం ఏర్పడినది. మరి మన దేశ ప్రజలందు కూడా ఆ విధంగా ఐకమత్యత సాధించి చూపించిన హనుమదవతారమే శ్రీ సమర్థుల వారు అని తెలుపగా అందరూ ముక్తకంఠముతో జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 19వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.